బౌలింగ్ అయితే నేర్చేసాడు వెంకటేష్ అన్న కూడా. ట్రిప్ అయింది. బౌలింగ్ నేర్చేసాడు వెంకటేష్ అన్న. ఇది కూడా ఇటే. ఏడే పడింది, అది 4 కాదు. సో అది ఆ పందిరి అని దాటి అవతల పడిందంటే ఏ స్టెప్స్ ఏడ పడకుండా 4 అనమాట. జిల్లు జిల్ జిల్ జిగా జిగా. మంచి ఇంట్రెస్ట్గా ఉంది మ్యాచ్. ఎవరికి వెళ్తారో ఏమో. 100 రూపాయలు ఎవరికి వస్తాయో. 6 4 భలే పట్టుకున్నాడు. అవుట్. వాడంటే రాల బాల్ హైట్ వెళ్ళిపోయింది. మళ్ళీ దిగాడు బ్లాక్ బ్యాట్స్మెన్. బ్లాక్ ఎక్కరం గడా 2 4లు కానీ 2 6లు కానీ కొడితే ఇప్పుడు వీళ్ళు గెలుస్తారు. రైనా కొట్టు 6 రియల్స్. ట్రై లేవు ఇప్పుడు రియల్స్ అనమాట. ప్రవీణ్ అన్న కొట్టు. అయ్యా బ్యాట్ మార్చాలా ఫోనా? వెనేష్ అన్న అయితే బౌలింగ్ అయితే మామూలుగా ఇట్లా తగలని ఇట్లా అసలు. ఏందయ్యా మాస్టర్ ఓడిపోదాం అనుకుంటున్నారా? ఇప్పుడు వికెట్ పెడితే అవుట్ కాదా? అవుటేగా. ఓకే అవుటేనా? సైట్ ఏంది? నన్న ఆడతాడు. క్యాచ్. చిన్నది ఆల్రెడీ రాయింది. ఒకటి కొడితే విన్ను. ఇందాక బాల్ కోతికి అయిపోయినట్టు బాగుండేది. లాస్ట్ లో వీడు వాడు కొట్టి కొట్టారు గట్టిగానే. వాడు ఎందుకు కొట్టాడు కదా అది. అబ్బా గెలిచారన్నమాట. గెలిచారు. రెండిట్లో ఒకటి ఓడిపోయి ఒకటి గెలిచారు. ఫస్ట్ వాళ్ళు గెలిచారు, రెండోది మేము గెలిచాం. ఓకే మూడో మ్యాచ్ ఫ్రెష్గా ఆడుతున్నారు మళ్ళీ. పా మళ్ళీ 4 అది గాలి కిట్ వచ్చిద్దా ఆడిపోయిద్దా అని వెనక్కి ముందుకు వెళ్తున్నాడు. 4 అన్న 4 గైస్. అది
సో 4 కాదు ఇప్పుడు కొడదాం అనుకున్నాడు కానీ వెళ్ళా ది అయ్యా ఏ అన్నా ప్రవీణ్ అన్న ఏమైంది అయ్యో మాస్టరు దాటి నుంచి అట్టే ఆడుతున్నావు క్యాచ్ ఇప్పుడు వెంకటేష్ అని చేస్తాడు అనమాట వెళ్ళిపోయింది అలా ఎల్లో బిల్డింగ్ మీద పడాలా వైడా వైడ్ అంటాను అది అబద్ధాలు ఆడుతున్నాడు కొటానా ఆహా పోరా మయ్యా 4 సో గైస్ ఇప్పుడు ఎన్ని కొట్టారు మీరు 4 లేదు ఒకటే 4 కొట్టాం ఒక్క 4ఏనా లేదా అంటున్నాడు మళ్ళీ ఏంది అన్న 4 అంటున్నాడుగా లేదనే అంటుందిరా ఇంకో బాల్ ఉందా ఇటుకలో పడినా స్లాట్లో వేస్తున్నా పాడు నువ్వు తెక్కువదా ఒకసారి బౌలింగ్ అయ్యా ఫీలింగ్కి 2 4లా సో గాయస్ ఇప్పుడు వీళ్ళు 2 4లు అంటే ఈజీగా కొట్టేస్తారు వీళ్ళు మళ్ళీ డ్రా అయిద్ది మ్యాచ్ మీది అవదా 2 4లే కన్నా 2 కొట్టాలి ఒకటి ఇప్పుడు వెనేషన్ అయితే ఇప్పుడు మనం బ్యాట్స్మెన్ దిగుడు మన వెంకటేష్ అన్న బౌలింగ్ బాగా అయితే కొట్టరు పోవచ్చు